మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా నరసింహ రాస్తున్నారు. శాస్త్రానుసారం ఏ సమయంలో మనం నిద్ర లేవాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సామాన్య శాస్త్రము, ముఖ్య శాస్త్రము అని రెండు రకాలు ఉన్నాయి. సామాన్య శాస్త్రం అంటే ఏమిటంటే నిత్యం మనం చేయవలసిన పనులు. ఉదాహరణకి మీరు పగలు ఉద్యోగం చేస్తుంది, రాత్రి హాయిగా 9:00కో 10:00కో ఇంటికి వెళ్ళి నిద్రపోయారు అనుకోండి. అలాంటి వాళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి. 3:30 నుంచి 4:30 మధ్యలో ఎప్పుడు లేచినా అది బ్రాహ్మీ ముహూర్తమే అని పరాశరుడు చెప్పాడు కనుక తెల్లవారుజామున లేవాలి. లేచి స్నానం చేసి దేవతార్చన చేసుకుంటే వాళ్ళు తరిస్తారు. ఇది సామాన్య ధర్మము అంటారు. అంటే ఏమిటి? పగటిపూట ఉద్యోగం చేసి రాత్రి నిద్రపోయే వాళ్ళకి ఈ ధర్మం. రాక్షసుల ధర్మం అని ఒకటి ఉంటుంది. రాక్షసులు రాత్రిపూట నిద్రపోరు, వాళ్ళు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రపోవడం ఏమిటి? బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర, బ్రాహ్మీ ముహూర్తంలో భోజనం, బ్రాహ్మీ ముహూర్తంలో రతిక్రీడ, బ్రాహ్మీ ముహూర్తంలో హత్యలు, ఈ 4 రాక్షస లక్షణాలు. అందుకే సామాన్య ధర్మం వేరు, రాక్షస ధర్మం వేరు. రాక్షసులు ఇటువంటి నీచమైన పనులు చేస్తారు కాబట్టి వాళ్ళకి నరకం వస్తుంది, వాళ్ళని విష్ణువు చంపవలసి వస్తుంది. కాబట్టి మనకు రాక్షస ధర్మం కాకుండా సామాన్య ధర్మం అయితే తెల్లవారుజామున లేవాలి. లేచి ఆ సమయంలో స్నానం చేసి దేవతారాధన చేసుకుని నిత్య కార్యక్రమాల్లో అడుగు పెట్టాలి. బొత్తిగా 4:30 లేవలేకపోయినా కనీసం సూర్యోదయమున కంటే కొద్దిగా ముందు లేవాలి. ఇంకా ముఖ్య నియమం ఒకటి ఉన్నది. అనగా ఏమిటనమాట? ఇటువంటివి మినహాయింపులు, ఎక్సెప్షన్స్ అంటారు వీటిని. కొంతమందికి ఈ నియమం నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎవరెవరు వాళ్ళు రాత్రంతా డ్యూటీ చేస్తారు. పాపం పోలీసులు కొంతమంది రాత్రంతా పెట్రోల్ వాహనాలనేవి, పెట్రోల్ రేటు పెరిగినా సరే పాపం అందులోనే తిరుగుతూ ఉంటారు కదా. వాళ్ళు కనుక కాపలా కాకపోతే మనం ఏమైపోతాం? దొంగల్ని పట్టుకోవడం కోసం వాళ్ళు తెల్లవారులు గస్తీ తిరుగుతారు. బస్తీ అంతా గస్తీ తిరిగినటువంటి వాడిని బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానం చేసి అర్చన చేయంటే ఏం చేస్తాడు? కాబట్టి రాత్రిపూట కాపలా కాసే ఉద్యోగులు తెల్లవారుజామున లేవక్కర్లేదు. వాళ్ళు ఎప్పుడు లేచి అర్చన చేసుకున్నా పర్వాలేదు. ఏదో ఒక సమయంలో అర్చన మాత్రం చేయవచ్చు. వాళ్ళకి భోజనానికి ఈ అర్చనలకి నియమాలు పెట్టలేదు. అలాగే సరిహద్దుల దగ్గర కాపలా కాసే సైనికులకు కూడా ఈ మినహాయింపు ఇచ్చారు. అందువల్ల రాత్రి తెల్లవారులు ఉద్యోగాలు చేయవలసినటువంటి వారికి కూడా మినహాయింపు ఇచ్చారు. తక్కిన వారంతా తెల్లవారుజామున లేవాలి, లేచి భగవంతుడిని ఆరాధించాలి. అలా ఆరాధిస్తేనే అర్చన, లేకపోతే వచ్చే జన్మలో వాళ్ళు గొడ్లగోబలై పుడతారు అని నరక వర్ణనలో గరుడ పురాణంలోనూ మార్కండేయ పురాణంలో చెప్పారు. కాబట్టి పొద్దుటిపూట లేచి అర్చన చేయకుండా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రైన వాళ్ళకి భవిష్యత్తులో అయితే గొడ్లగోబ, లేదా చెట్టు తొర్రల్లో దాక్కునేవాళ్ళు, లేదా రాబోయే జన్మల్లో సరియైన చూపు లేని గుడ్డివాళ్ళుగా పుట్టే అవకాశం ఉంటుంది. కనుక సాధ్యమైనంత వరకు తెల్లవారుజామున లేచి స్నానం చేసి అర్చన